అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ అయినటువంటి మా విద్యార్థుల్ని ఫీజులు గత 2 సంవత్సరాల నుంచి ఫీజులు రావట్లేవు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని నానా ఇబ్బంది పెడుతుంది. అదేందని ప్రశ్నిస్తే మీ పిల్లల ఫీజులు రావట్లేదు, మీ యాడ్ని తీసుకురావాలి, మనం మీకు పెట్టలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ బుక్స్ కానీ తర్వాత డ్రెస్సులు కానీ ఇవ్వకుండా పిల్లలు ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి రోడ్డుకి పరిస్థితి తీసుకొచ్చారు. ఇదే మేము మా బాధను ఆవేదన వినిపించుదామని కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు కూడా అంత రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు ఫండింగ్ లేదు, మేమేం చేయాలని కలెక్టర్ గారు స్పందిస్తున్నాం అన్నారు. దాని ద్వారా మేము మంత్రి గారి దగ్గరికి వస్తే మంత్రి గారు కూడా చేద్దాంలే అన్నటువంటి సమాధానం మాకు వెలువడుతోంది. ఈ బాధను ఎవరికో చెప్పుకోవాలంటే అర్థం కావటం లేదు. భవిష్యత్తులో ఇలాంటి పిల్లల్ని రోడ్డు మీద పడకుండా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఈ గవర్నమెంట్ ఆటలాడుతున్నటువంటి ఆవేదన మాకు కలుగుతూ ఉంది. సో దయచేసి పిల్లల్ని భవిష్యత్తుని ఖరాబ్ చేయకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు మీ ద్వారా రావాల్సినటువంటి ఫండ్స్ని ఇప్పించి పిల్లల భవిష్యత్తును ఆదుకోవాలని వాళ్ళని తీర్చిదిద్దాలని గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నాం, మా ఆవేదన వెలిబుచ్చుతున్నాం. సో దయచేసి ఎవరైనా గౌరవ మంత్రివర్యులు దీన్ని ఒక ప్రధాన సమస్యగా స్వీకరించి దీన్ని అతి త్వరలో సద్దుమణిగేలాగ చర్యలు పరిష్కారం దిశగా తమ ప్రయత్నాలు ఉండాలని కోరుకుంటూ మా ఆవేదన మీకు విన్నవిస్తున్నాం సార్. దయచేసి పిల్లలని ఇబ్బంది పెట్టకుండా ప్రైవేట్ వ్యాజ్యాలను మీ ద్వారా మీ నుంచి కొంచెం ఏదన్నా పరిష్కార మార్గం చూపించి వాళ్ళకు ప్రైవేట్ యాజమాన్యం చెప్పండి, ఒక భరోసా కల్పిస్తే మా పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. తద్వారా వాళ్ళకి పుస్తకాలు కానీ తర్వాత అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ మాకు అంటే అన్ని పేద కుటుంబాలే పుస్తకాలు తర్వాత చదువు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పించలేకనే కదా మేము ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ప్రైవేట్ ఫ్రీ సీట్ని మేము సాధించింది. ఆ ఫ్రీ సీట్ని కూడా మీరు సరిగ్గా చదువు చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తే మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఇంతమంది ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి తల్లిదండ్రుల ఆవేదన ఒకసారి పట్టించుకోవాలని మీ అందరికీ గవర్నమెంట్కి ప్రధానంగా విన్నవించుకుంటూ ఈ సమస్యని అతి త్వరలో మీరు పరిష్కరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆయన దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అరే పాపలు